నే భగవంతుడిని తలుచుకోవడం. ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులుండేవారు. ఒకరు పరమభక్తుడని పేరు పొందిన ధనవంతుడు, మరొకరు నిరుపేద కూలి. మహాశివరాత్రి రోజున ఆ ధనవంతుడు గుడిలో వేల రూపాయలు ఖర్చుచేసి పెద్ద ఎత్తున పాలాభిషేకాలు, అలంకరణలు చేయించాడు. నేను ఇంత గొప్పగా పూజ చేస్తున్నాను కాబట్టి శివుడు నాకే ముందస్తు మోక్షమిస్తాడు అనే అహంకారంతో ఉన్నాడు. అదే సమయంలో ఆ పేదవాడు రోజంతా కష్టపడి పనిచేసి అలసిపోయి ఇంటికి చేరుకున్నాడు. అతని దగ్గర గుడికి వెళ్లే ఓపికలేదు, అభిషేకం చేసే స్తోమతా లేదు. కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా ఇలా అనుకున్నాడు: స్వామీ, నీకు ఏమీ ఇవ్వలేకపోతున్నాను. నా మనసులోని ఈ కన్నీటి బొట్టే నీకు అభిషేకం. లోకంలో అందరూ బాగుండాలి. తన దగ్గరున్న కొద్దిపాటి అన్నంలో సగం ఆకలితో ఉన్న ఒక వీధి కుక్కకు పెట్టి పడుకున్నాడు. ఆ రాతి ఆ ధనవంతుడికి శివదర్శనం కాలేదు కాని ఆ పేదవాడికి శివుడు కలలో కనిపించి దీవించాడు. ఈ కథలో శివుడు మెచ్చిన ఆ 5 లక్షణాలు ఇవే. 1. నిజాయితీ. పేదవాడు తన పరిస్థితిని దాచుకోకుండా నిజాయితీగా ప్రార్థించాడు. 2. ఆర్భాటం లేని భక్తి. 10 మందికి చూపించుకోవడం కంటే ఏకాంతంగా తలుచుకోవడం మిన్న. 3. అహంకారం లేకపోవడం. నేను అనే భావనను వదిలేసి తల వంచడం. 4. నిరంతర స్మరణ. పనుల్లో ఉంటూనే భగవంతుడిని తలుచుకోవడం. 5. సాటి ప్రాణికి సాయం. ఆకలితో ఉన్న జీవికి అన్నం పెట్టడం శివుడికి చేసిన సేవతో సమానం. ముఖ్య గమనిక: ఈరోజు